కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ ప్రచారం చేసిందని మండిపడ్డారు. ముందు చూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కళ్లారా చూశానని అన్నారు. ఖమ్మంలో ఆయన ఎలక్ట్రికల్ అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలెక్కి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నాయకత్వానికి లేకపోతే అవగాహన లేకుండా ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి నాయకులు కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినయే. అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినవి ఏం లేవు. మొదలు పెట్టారు కానీ అవి ఏమీ ప్రొడక్షన్లో రాలేదు. సో నేను అందుకే అన్నాను, ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాగసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జోరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పీలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంట్ వస్తుంది, మీరు ఉంటే యాడ్ నుంచి వస్తుంది కరెంటు. కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా? మొదలు పెడితే అది ప్రొడక్షన్లకు కూడా రాదు. కానీ 10 ఏళ్లు కరెంట్ ఇచ్చింది ఆనాటి గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చింది. మళ్లీ తిరిగి